అందం అంటే ఒక ముఖ సౌందర్యమే అని కాదు. ముఖం మానవ దేహంలోకెల్లా అతి ముఖ్యమైన భాగమే అయినప్పటికీ సౌందర్యం ఒక్క ముఖ లక్షణంతో పూర్తి అవ్వదు. ముఖం, చేతులు, భుజాలు, నడక తీరు, మాట్లాడే తీరు, బట్టలు కట్టుకునే తీరు, వీటన్నింటినీ మించి హృదయంలోని భావాల తీరు, ఇవన్నీ కలిస్తే సౌందర్యం అవుతుంది. అంతేకాని ఒక్క ముఖంతో మట్టుకు కాదు. స్త్రీ సౌందర్యాన్ని చుట్టూ పరిసరాలు కూడా కొంతవరకు ఇనుమడింపచేస్తాయి. ఒక్క తన సౌందర్యమే కాక ఇంటిని, ఇంటి పరిసరాలని అందంగా, ఆకర్షణీయంగా అలంకరించాలి. అప్పుడే అందమైన మందిరంలోని లక్ష్మీదేవి జ్ఞాపకానికి వస్తుంది. గంజాయి వనంలో తులసి మొక్క ఏ మూల పడి ఉన్నా అది చూసేవారి కంటిని ఆకర్షించదు. అసలు ఆ వనంలో తులసి మొక్క ఉన్నదనే విషయం కూడా నమ్మరు. గంజాయి వనంలో ఉన్న తులసి మొక్క తనకి స్వతసిద్ధంగా ఉండే శోభని పోగొట్టుకుని నిర్జీవంగా అవుతుంది. అదే తులసి మొక్కని విడిగా తులసి కోటలో వేసి పెంచండి. పచ్చని ఆకులతో, చిగుళ్లతో తులసి శోభస్కరంగా ఉంటుంది. ఇదే మాదిరి మురికిగా, అనారోగ్యకరంగా ఉండే పరిసరాల్లో స్త్రీ సౌందర్యం శోభించదు. అందుకని స్త్రీ తన సౌందర్యంతో పాటు ఇంటి పరిసరాలను కూడా శుచిగా, అందంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అందం అనేది ఖరీదైన నగలు పెట్టుకోవడంలో, విలువైన దుస్తులు ధరించడంలో రాదు. దేహం ఆరోగ్యవంతంగా ఉండాలి. హృదయం నిర్మలంగా ఉండాలి. ధరించే దుస్తులని నేర్పుతో ఎన్నుకొని కట్టుకోగలగాలి. మాటల్లో, నడకలో పొందిక ఉండాలి. అప్పుడే స్త్రీ అందంగా కనబడుతుంది. దేహారోగ్యం ఉన్నప్పుడే స్త్రీకి అందం లభ్యం అవుతుంది. ఆరోగ్యం లేనప్పుడు ఎన్ని స్నోలు, ఎన్ని సెంట్లు, ఎన్ని చీరలు వాడినా స్త్రీ అందానికి దోహదం ఇవ్వలేవు.